ఎలా ఓదార్చాలి అని వచ్చిన నాకు తన యొక్క జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఈ రోజున కనిపించాడు. అందరు కలిసి అందరు నవ్వించే, అందరికీ వినోదం పంచే రాజేంద్ర ప్రసాద్ ఈ రోజున తన వీట విషాదం జరిగింది. ఆ విషాదం ఎలా తీసుకుంటాడు అని అనుకుంటే తనకు ఉన్నటువంటి వ్యక్తిత్వంతో ఆ బాధను కూడా దిగమింగుకొని మళ్ళీ తప్పదు జీవితంలో మనం అన్ని చవి చూడాలి, ఆ భగవంతుడు ఎన్ని పరీక్షలా పెడతాడంటూ ఒక వేదాంతలాగా తను మాట్లాడుతుంటే మరింత బాధ అనిపించింది. అలాంటి నా మిత్రుడికి ఇలాంటి సంఘటన జరగకూడదు. ఎందుకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏమవుతారు ఏంటి అంటూ ఆ వయసుకు సంబంధించి మరణం దగ్గర అవుతున్న కొద్దీ వాళ్ళు బాధపడతారు. అలాంటిది బిడ్డలు ఇంకా ఎదుగుదల ఉంది, వయసు సగం కూడా కాలేదు జీవితకాలంలో, వాళ్ళు అలా కనుమరుగైపోతారు అనేది తట్టుకోవడం చాలా కష్టం. అలాంటి పరిస్థితి రోజున నా మిత్రుడికి ఆ కుటుంబానికి కలిగినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి నా మిత్రుడు మళ్ళీ తిరిగి త్వరగా కోలుకోవాలని, ఈ విషాదం నుంచి కోలుకొని అందరికీ వినోదం పంచిపెట్టాలని, దైనందిన జీవితంలో ఎంత త్వరగా తను బయటికి రాగలిగితే, తన కుటుంబం ఈ బాధ నుంచి ఎంత త్వరగా బలం చేకూర్చుని వాళ్ళు రాగలిగితే బాగుంటుందని, అలా ఉండాలని కోరుకుంటా. భగవంతుని వాళ్ళందరికీ మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ చనిపోయిన పాపకి ఆత్మ శాంతి కలగాలి.